కొంతమందికి పైత్యం ఉంటుంది. వాళ్ళు ఏదో మహాజ్ఞానులుగా భావిస్తారు. ఖాళీగా కూర్చోరు. ఎవరైనా ఉన్నారనుకోండి, వాడిని ఏదో ఒక ప్రశ్న వేస్తారు. దీనికి నీకు సమాధానం తెలుసా అని అంటారు. పాపం సమాధానం ఇచ్చేవాడు దానికి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తే, ఉరగవయ్యా అదేం సమాధానం అని చెప్పి ఇంకో ప్రశ్న వేస్తాడు. పోనీ ఆ ప్రశ్నకు జవాబు ఇచ్చే ప్రయత్నం ఎదుటివాడు చేస్తూ ఉంటే, ఒకవేళ నిజంగానే జవాబు కరెక్ట్గా చెప్పబోతుంటే, నీ ముఖం నీకేమీ తెలీదు, దీనికి సమాధానం చెప్పు. వీడికి ఎంతసేపు ఏమిటయ్యా అంటే, ఎదుటివాడిని ప్రశ్నించాలి, ఎదుటివాడు ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేనని, వెర్రోడని, వాడిని వెర్రోడిని చేయాలి, వాడిని చిన్నచూపు చూడాలి, వాడిని ఏదో విధంగా విమర్శించాలి అని చెప్పి ప్రశ్నలు వేయడం చేస్తూ ఉంటారు. ఆ బాపతి వీడు. యేసయ్య ప్రశ్న వేస్తున్న కారణం ఏమిటంటే, నిజంగా సమాధానం తెలుసుకోవడానికి కాదు. యేసయ్యకు అసలు నేను వేసే ప్రశ్నకు జవాబు ఇవ్వగలడా? అసలు నా జ్ఞానంతో నేను ప్రశ్న వేస్తే ఎవడూ సమాధానం చెప్పలేడు.